హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 రకాల వంటలు అయితే చూసేద్దాం. ఒకటి బిర్యానీ అండి, ఇంకొకటి చికెన్ ఫ్రై అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది ఏంటి అంటే రాగి ముద్ద అన్నమాట. చాలా చాలా హెల్త్కి మంచిదండి. అస్సలు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము, చూడండి ఖచ్చితంగా. ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ కదండి, నాకు రెస్ట్ అన్నమాట. అవునండి, నాకు నాన్ వెజ్ వండడం రాదు, మా హస్బెండే చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. మా హస్బెండ్ చికెన్ చేశారంటే సూపర్గా ఉంటుంది. అసలు నేను తినేదాన్నే కాదు, మా హస్బెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 2 or 3 పీసెస్ అయితే తింటాను ఖచ్చితంగా. ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కున్నారండి. తర్వాత 3 స్పూన్ల కారం వేశారు, కొద్దిగా పసుపు కూడా వేశారు. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుందంటే అన్ని కర్రీస్లో కొంచెం వేసుకోవాలి, అందుకని ఇందులో కూడా వేశారు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేశారనమాట. మిక్స్ చేసి ఒక 10 minutes అట్లా పెట్టేశారు. ఒక్క నాన్ వెజ్ ఒక్కటే కాదండి, ఏ వర్క్లో అయినా సరే మా హస్బెండ్ మాత్రం నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. రియల్గా ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీ అని. మీకు చెప్పాలి అంటే యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ అనమాట. ఇక ప్రాసెస్ చూసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నారు. దాంట్లో అయితే ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేశారండి. ఇది ఫ్రై కదా, ఆయిల్లోనే చేస్తారు, అస్సలు కూడా వాటర్ వేయలేదన్నమాట. అందులోకి కొద్దిగా షాజీరా, ఒక 4 లవంగాలండి, అండ్ కొంచెం చెక్క, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నవి వేసి కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించారనమాట. తినే మా హస్బెండ్ ఆ చికెన్ని అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసి అలా కలిపేస్తారనమాట. టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. నన్నెందుకు చూపిస్తున్నావు అన్నారు, ఊరికే అలా చూపిస్తున్నానండి నేను. ఎందుకంటే వంటిల్లు కేవలం ఆడవాళ్ళే వంట చేయడానికి కాదండి, అప్పుడప్పుడు వాళ్ళు మనము అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. అలా ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంటుందండి. ఏమంటారు, నేను చెప్పిన విషయం నిజమేనా? అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes సిమ్లోనే ఉడికించారనమాట. ఇలా చూడండి ఆయిల్లో ఎంత బాగా ఉడుకుతుందో. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఇంకా మగ్గించారనమాట. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, సాల్ట్ వేశారు. మీకు తగినంత వేసుకోండి. స్పైసీ మేము ఎక్కువ తినాం కాబట్టి పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తక్కువ వేసుకున్నాం. కారం కావాలంటే మీరు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వావ్, చికెన్ అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్గా ఫినిషింగ్ టచ్ వచ్చేసి మనకు చికెన్ మసాలాతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనము బయట హోటల్లో చికెన్ 65 ఆర్డర్ చేస్తాం కదా, ఆ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. రోటీస్కి కానీ చపాతీస్కి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ ప్రాసెస్కి వచ్చేసి ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నారనమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని అండ్ షాజీరా, లవంగా, ఇలైచి, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. ఆనియన్స్ అయితే వేయరు, ఆనియన్స్ బాగుండదండి మనకు బిర్యానీలో వేస్తే. అన్నీ బాగా వేగాక బిర్యానీ ఆకు వేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీలో బిర్యానీ ఆకుదే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్లిప్ మా అమ్మాయి తీసిందనమాట. మేము ఈ గ్లాస్తో 2 glasses రైస్ వేసాం కాబట్టి 4 glasses వాటర్ అయితే వేస్తున్నాం. వాటర్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి విజిల్ పెట్టడం, అంతే అండి. చాలా ఈజీ ప్రాసెసే, చెప్తున్నాను కదా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. మనకు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి అందులో.
వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ కూడా చూసి ఆ వీడియోస్ని కూడా లైక్ చేయండి. అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్, మీరిచ్చే కామెంట్స్తో మాకు కొంచెం హ్యాపీ అయిపోయి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. అందుకనే చెప్తున్నాను, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది. మనకైతే 3 విజిల్స్ కావాలండి. 3 విజిల్స్ అయిపోతే రైస్ అయితే బిర్యానీ రెడీ అయినట్టే. ఇది మనం మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా చేసి ఇచ్చేయొచ్చండి పిల్లలకి. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఏదైనా కర్రీ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. హ్యాపీగా తినేస్తారు పిల్లలైతే. మేమైతే హ్యాపీగా ఇలాగే ఉంటామండి ఎప్పుడు. అందరూ అంటారు మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవా అని. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, లేవని ఏం లేదు. కానీ వాటిని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అంతే. ఏమంటారు, అంతే కదా. ఇది వచ్చేసి మనము రాగి ముద్ద కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, అవి వేడైపోతున్నాయి అన్నమాట. అంతవరకు మనం వాటర్లో పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ పిండి వేస్తే ఉండలుగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్న వాటర్లోకి ఇప్పుడు ఇది వేసేసి మనం కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అంతే, సింపుల్. అది కూడా ఈజీయే అండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, అందులో కూడా చూడండి. చాలా బాగుంటుంది. రాగి ముద్ద చికెన్ షేర్వా లాగా చేశారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఆనియన్స్, కొత్తిమీర వేసి తిన్నాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. రాగి పిండి అనేది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదంట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మా రాగి ముద్ద. ఇది వచ్చేసి చికెన్ షేర్వా అన్నమాట. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. అలా రాగి ముద్దలో వేసుకొని అలా తిన్నామండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతసేపు మా వీడియోని చూసినందుకు. వావ్! Thank you for watching. Please subscribe చేయండి.